సీఎం రేవంత్ తీరుపై మరోసారి సీరియస్ అయింది సుప్రీంకోర్టు. చట్టసభల్లో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించింది. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులపై విచారణ కొనసాగుతున్న వేళ రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమేంటని ప్రశ్నించారు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్. సీఎం 10వ షెడ్యూల్ను అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడే మాటలు సభ గౌరవాన్ని కాపాడేలా ఉండాలన్నారు. బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రేవంత్ సర్కారు తరపున న్యాయవాదులు ముకుల్ రోహత్గి, అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అయితే స్పీకర్ విశేషాధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదన్న రోహత్గి వాదనలపై జస్టిస్ గవాయ్ ఫైర్ అయ్యారు. రోహత్గి వాదనలు గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పులకు భిన్నంగా ఉన్నాయన్నారు. స్పీకర్కు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను కోర్టులు హరించలేవని రోహత్గి మాటలకు చురకలంటించారు గవాయ్. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టులు జోక్యం చేసుకోకూడదా అని ప్రశ్నించారు. స్పీకర్ 5 ఏళ్ల వరకు నిర్ణయం తీసుకోకపోతే అంతవరకు కోర్టులు నిర్ణయం తీసుకోకూడదా అని అడిగారు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకు పిటిషనర్లు ఎందుకు ఆగరని ముకుల్ వ్యాఖ్యలతో జస్టిస్ బిఆర్ గవాయ్ జోక్యం చేసుకున్నారు. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు. మరో 4 ఏళ్లు స్పీకర్ చర్య తీసుకోకపోతే కోర్టులు చూస్తూ ఊరుకోవాల్సిందేనా అని ప్రశ్నించారు.